ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంత విధంగా సంఘంగా కూడుకుని మరొక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు మీ అందరినీ మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా కనిపించే రోజు. ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా కనిపించే రోజు. సామెత గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతూ ఆలోచిద్దాం దేవుని వలన. సామెత గ్రంథం 27వ అధ్యాయము 21, 22 వచనాలు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును తాను పొందిన కీర్తి చేత. చూడండి, ఇక్కడ లోహాలు, భూమిలో దొరికే లోహాలు డైరెక్ట్గా వెండిగా బంగారముగా దొరకవు, కానీ వాటిని వెండి కోసమైతే మూస చేత వెండిని క్లీన్ చేస్తారు. కొన్ని పద్ధతుల్లో మూస చేత వెండిని క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బంగారాన్ని కొలిములో వేస్తారు. వెండిని కొలిములో వేస్తే వెండి రాదు, బంగారాన్ని మాత్రమే వేయాలి. అలా మనిషి నేర్చుకున్నాడు వెండిని ఏ విధంగా తీయాలి, బంగారాన్ని ఏ విధంగా తీయాలి మనిషి నేర్చుకున్నాడు. భూమిలో లోహాలుగా, మట్టిలో రాళ్ళతో కలిసి ఉంటే ఇవన్నీ వాటిని బయటకు తీసి శుద్ధీకరించి క్లీన్ చేసి వెండిగా బంగారముగా మనిషి చేసుకుని ఉపయోగించుకుంటున్నాడు. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, మరి వెండినేమో మూస చేత క్లీన్ చేస్తున్నాడు మనిషి, బంగారాన్ని కొలువులు పెట్టి తీస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. మరి వెండి చేస్తున్న మనిషిని దేంతో శుద్ధి చేయాలి? వెండినేమో ఏం చేస్తున్నాడు? మూస చేత. బంగారాన్ని కొలిమిలో పెట్టి బంగారాన్ని చేస్తున్నాడు కదా. ఈ రెండు శుద్ధి చేస్తున్న మనిషిని దేనితో శుద్ధి చేయాలి? చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా చైన్ లేదా రింగు బాగా నచ్చితే, ఇది చాలా బాగుందని, ఎంతో గొప్పగా చేశారండి అంటాం. అంటే చేసిన వాడిని మనం పొగుడుతున్నాం. కొన్నిసార్లు కొన్ని ఇండ్లు చూసినప్పుడు, ఇల్లు ఎంత బాగుందండి, చాలా గొప్పగా కట్టారంటాం. అంటే కట్టిన వాడిని పొగుడుతున్నాం. దేవుడు అంటున్నాడు, అరే అవన్నీ బాగానే ఉందిరా, మరి నేనే కదా నిన్ను కన్నాను, నేను కదా నేను సృష్టించాను, నువ్వు వాటన్నిటికంటే గొప్పవాడవు కదరా, కానీ నిన్ను కన్నా నన్ను నా గురించి మాట్లాడుకోలేదు అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని అంత గొప్పగా తయారు చేశాడు, ఇంత గొప్ప రూపం ఇచ్చాడు దేవుడు. కానీ మనిషి ఇవన్నీ చేసుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి మరిచి బతుకుతున్నాడు. అందుకే దేవుని వలన ఇక్కడ మనిషి మనుష్యుల చేత పొగడబడితే కాదు, కానీ మనుషులను పొగిడితే కాదు, కానీ మనుషులను దేవుడు పొగడాలి. మనల్ని దేవుడు మెచ్చుకోవాలి, మనల్ని దేవుడు మంచివాడు, మంచిది అనాలి. ఎందుకంటే దేవుని వలన ఇక్కడ అదే అంటున్నాడు, మనిషి యొక్క గొప్పతనాన్ని ఎలా గుర్తుపట్టాలి, మనిషి పలానా ఆయన మంచివాడుని ఎలా చెప్పాలి అంటే కింద మాటలో చెప్తున్నాడు, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. అక్కడిని కింద వచనంలో 21వ వచనంలో, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. నరుడు ఎలా మంచివాడని పరిశోధించవచ్చట? పొందిన కీర్తి, కల్మషాన్ని తీసేసుకొని మంచి మనసు కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన, మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే వారిని దేవుని దృష్టిలో మంచివాడుగా దేవుడు చెప్తాడు. కానీ విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఈ మాయలోకంలో రౌడీలు కూడా మంచివారుగానే కనబడతా ఉంటారు.
రౌడీలకు కూడా శిలా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీరప్పన్ అనేట ఆయన మనకు తెలుసు కదా, వీరప్పన్ అనే ఆయన గంధపు చెక్కల స్మగ్లర్గా ఉన్న ఆయన కోసం గుడి కూడా కట్టారండి. ఇక ఖుష్బు కోసం కూడా గుడి కట్టారట. అంటే చూడండి, ఇలాంటి వాడి కోసం కూడా గుడులు గోపురాలు కట్టే లోకం ఇది. ఎందుకంటే ఇది మూర్ఖపు లోకం, ఇది మారే లోకము కాదు ఇది. అందుకే అక్రమం విస్తరించుల చేత అనేక ప్రేమ చల్లారు అని చెప్పిన దేవుని మాట బైబిల్ వద్దు ఈ మూర్ఖ లోకానికి. ఈ లోకానికి అలాంటి మాటలు వద్దు. అరే అక్రమంగా బతకండి, ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము వద్దు, అక్రమాన్ని వదిలిపెట్టి క్రమంగా బ్రతకండి అని బైబిల్ నేర్పిస్తే ఇలాంటి బైబిల్ దేవుడు లోకానికి వద్దు. అందుకే ఇక్కడ మరి మనము మంచి పేరు దేవుని దృష్టిలోకి రావాలి, దేవుడు మనల్ని మంచి వాళ్ళనాలంటే ఎక్కువ నగలు మంచి చీరలు శారలు కట్టుకుని సంఘానికి వస్తే దేవుడు మంచి వాళ్ళు మంచిదానం అంటాడా? కాదు కదా. ఇవన్నీ తొడుక్కొని వస్తే, ఇవన్నీ ధరించుకొని వస్తే కాదు. ఎందుకంటే దేవుడు బంగారు నగల గురించి కూడా బైబిల్లో రాశారండి. బంగారు నగల గురించి కూడా బైబిల్లో రాయబడిన మాట 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు, జడలు అల్లుకొనుటయు 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును అని వెలుపటి అలంకారమును మీకు అలంకారముగా ఉండక. చూడండి, ఈ బయట అలంకారము వద్దంటున్నాడు దేవుడు. బాగా నగలు పెట్టుకుని మంచి చీర కట్టుకుని బాగా డెకరేషన్ ఎక్కువ లిప్స్టిక్ పూసుకొని బాగా తయారై వస్తే దేవుడు మంచోడు అనడు. ఈ బయట అలంకారం వద్దంటున్నాడు దేవుడు. ఈ బయట అలంకారం అంటే ఇక మొత్తమే ఆ చీరలు కట్టుకోవద్దని కాదు ఇక్కడ. అంటే ఎక్కువ సమయం పడుతుంది ఇవన్నీ చేయాలంటే. ఒక స్త్రీ తయారు కావాలంటే చాలా సమయం పడుతుంది. ఎన్నో డ్రెస్సులు మార్చి ఎంతో ముఖానికి మరి పూసుకుని మరి ఫేర్ అండ్ లవ్లీ లాంటి ఎన్నో కాస్మెటిక్స్ వాడడానికి చాలా సమయం పడుతుంది. అదే మాట్లాడుతున్నాడు. అందుకే జడలు అల్లుకోవడం అంటే పిచ్చి పిచ్చి జడలు ఎన్నో వచ్చేసాయి కదా. ఒక ఏది చాప ఉంటుంది కదా, చాపలాగా అల్లి జడలు కూడా వేసుకొని సంఘాలకు వచ్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దాన్ని వేయడానికి కొన్ని గంటలే పడుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే అంత సమయం వెచ్చించి అంత గొప్పగా తయారై వస్తే దేవుడు గొప్పవాడు అన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. అందుకే జడలు అల్లుకునుంటాయో, బంగారు నగలు పెట్టుకునుంటాయో, వస్త్రములు ధరించుకుంటాయో, నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇదండి మనలో ఉండవలసినది. సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హృదయము కలవశం లేకుండా సాధువు కలిగి మంచి గుణము కలిగి, గుణమని అక్షయ అలంకారము కలిగి మీ హృదయాంతరంగ స్వభావం బాగుండాలి అంటున్నాడు దేవుడు. దేవుడు కోరుకుంటున్న అలంకరణ ఇది. అందుకే దేవుడు వల్ల ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మంచిది మంచోడనాలంటే దేవుడుకు చూసే కోణం ఈ విధంగా ఉంటుంది. కానీ లోకములో కొంతమంది మంచి డ్రెస్సులు వేసుకున్నా, ఎక్కువ నగలు ధరించుకున్నా, గొప్ప గొప్ప జడలు అల్లుకుంటే గొప్ప వాళ్ళుగా లోకం చూడొచ్చు. కానీ దేవుడు అలా చూడండి, దేవుడు అలా ఒప్పుకోడు. అందుకే దేవుడు వల్ల చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో, మనందరి జీవితంలో మనము దేవునికి దగ్గరికి రావాలి అంటే, దేవునికి మనం దగ్గర కావాలి అంటే మనకి శ్రమ రావాలి, కష్టం రావాలి. అర్థమవుతుందండి? మనకు కష్టము శ్రమ వస్తే తప్ప దేవుడు గుర్తుకురాడు. ఎందుకంటే మన మనస్సు మంచిది కాదు, మనిషి మంచోడు కాదండి. మనస్సు రకరకాలుగా, ఎందుకంటే దేవుడు చేసిన మేలులు మర్చిపోయే విధంగా మనసు చేస్తూ ఉంటది. ఎందుకంటే దేవుని చేత ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, అది మర్చిపోయే విధంగా చేస్తుంది. కానీ ప్రతి క్షణము
దేవుడు మనకు గుర్తు ఉండాలి, లేదంటే చాలా నష్టపోతాం దేవుని వలన. దేవుడు మన గుండెల్లో మన మనసులో ఎప్పుడు గుర్తుండాలి. అలా ఉంటేనే ఆయన కృప, ఆయన దయ, ఆయన మేలు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ మనకు గుర్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇలాంటి అన్ని కూడా దేవుని చేత పొందుకున్న మేళ్ళన్నీ మర్చిపోయి మనం వెళుతున్నప్పుడు మరలా దేవుడు ఏం చేస్తారంటే మనల్ని శుద్ధి చేయడానికి కష్టాన్ని, శ్రమని, రోగాన్ని అనుమతిస్తాడని బైబిల్ చెప్తుంది. నేను చెప్పిన మాట కాదు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే దేవుని వలన యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలు. నేను నిన్ను పుట్టమి వేసి తిని. చూడండి, వెండినేమో మూస చేత చేస్తున్నాడని దేవుడు రాయించాడు, బంగారాన్ని కురుమిలో పెట్టాలి అంటున్నాడు. మనం మనిషిని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? మనల్ని ఇప్పుడు వాటన్నిటినీ, వెండిని బంగారాన్ని శుద్ధి చేస్తున్న మనిషిని శుద్ధి చేయాలంటే దేవుడు ఏం చేయాలి? అదే రాస్తున్నాడు అక్కడ. నేను నిన్ను పుట్టమి వేసి తిని. నేను నిన్ను పుట్టమి వేసి తిని. వెండిని వేసినట్లు కాదు. వెండిని వేసినట్టు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. కొన్నిసార్లు మనము ఇలాంటి కొలిమిలోకి వెళ్ళవలసి ఉంటది. కొన్నిసార్లు మనం అంతా ఇబ్బంది కొలిమిలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతున్నాం అనిపిస్తుందో, దేవుడు ఏదో రీతిగా ఒక రోగాన్ని పెట్టో, ఒక జ్వరాన్ని ఇచ్చో, ఇంకేదైనా శ్రమనిచ్చో, కష్టాన్నిచ్చో మనల్ని దగ్గరికి చేసుకోవడానికి, శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాను? నేను నిన్ను పుట్టమి వేసి తిని. నేను నిన్ను పుట్టమి వేసి తిని. వెండిని వేసినట్లు కాదు. వెండిని వేసినట్టు కాదు పుట్టం వేసింది. ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మనందరి జీవితంలో ఇది జరుగుతూ ఉంటది. అందుకే గుర్తుపెట్టుకోండి, మనకి కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది అంటే అది దేవునికి దగ్గర చేయడానికి వస్తుంది. అది దేవునికి దగ్గర చేస్తుంది. ఎందుకంటే మనిషి అనేవాడు వినడండి. మనిషి అనేవాడు వినడు. ఎందుకంటే కింద సామెత గ్రంథంలో ఒకసారి మనం చూస్తే మనిషి అనేవాడు ఎలాంటి వాడంటే రోట్లో వేసి దంచినా కానీ మనిషి మూర్ఖత్వం పోదట. అక్కడనే ఉన్న మాట సామెత గ్రంథంలో. ఇప్పుడు మనం చదువుకున్న 27వ అధ్యాయం 22వ వచనం. మూడుని రోటిలోని గోధుమలలో వేస్తే ఒక రోలు ఉన్నది, ఆ రోలు దంచడానికి రోకలి బండ ఉన్నది, గోధుమలు ఉన్నాయి. దాంట్లో మూర్ఖుని అందులో వేస్తే వాడేం మారడట. రోలు పగిలిపోతుంది, రోకలి బండ పగిలిపోతుంది, కానీ మనిషి యొక్క మనసు అనేది దానికంటే మొండిది. చిన్న చిన్న చెరాలు అంటారు చూడ, ఐరన్ చెరాలు ఉంటాయి చూడండి, ఈ సైకిళ్ళల్లో మన బైక్లో వాడుతూ ఉంటారు. అలాంటి కఠినమైన మొండి హృదయం మనిషిది. అలాంటి కఠినమైన హృదయం ఎంత చెప్పినా మనం అలాంటి పరిస్థితులు ఉండకూడదండి. మనం అలాంటి పరిస్థితులు ఉండకూడదు. అదే చెప్తున్నా కదా, చదవమ్మా. మూడుని రోటిలోని గోధుమలలో వేసి లోపట దంచినను వాని మూడత వాన్ని వదిలిపోదు అని చెప్తున్నది ఎవరండి? దేవుడు చెప్తున్న మాట. దేవుడే చెప్తున్న మాట. మూడుని రోట్లను గోధుమలో వేసి రోకడుతూ దంచినా గాని ఆ రోకలు విరిగిపోతుంది, నూలు పగిలిపోతుంది, కానీ మనిషి మొండి హృదయము కరగదు. అందుకే దేవుని వలన మనము దేవునికి దగ్గర కావడానికి మనకి వస్తున్న కష్టాలు, శ్రమలు, రోగాలు ఇవన్నీ దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నాం అనిపిస్తుందో ఇమీడియట్ గా వీటన్నిటికీ అనుమతిస్తాడు. దాన్ని బట్టి మనకి లాభమే తప్ప నష్టం జరగదు. శ్రమ వస్తే లాభమని ఒక భక్తుడు అంటున్నాడు. శ్రమ వస్తే లాభమంట భక్తుడు అంటున్నమాట. చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71-72 వచనాలు.
నేను నీ కట్టలను నేర్చుకొనున్నట్లు చూడండి, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయ. శ్రమ యొంది ఉండుట నాకు మేలు. నాకు శ్రమ వచ్చినది నాకు మేలైంది, ఎందుకంటే నేను నీ కట్టలు నేర్చుకుంటున్నాను అంటున్నాడు భక్తుడు. అంటే మనకి శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన వాక్యాన్ని పట్టుకోవాలి, బైబిల్ పట్టుకోవాలి, ప్రార్థనలు గడపాలా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంది అనేది. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు. ఇక భక్తుడు కదా, ఈయన ఏమంటున్నాడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైందట. శ్రమ మేలు, శ్రమ మేలు. మనకొస్తున్న రోగము, మనకొస్తున్న కష్టం, మనకొస్తున్న శ్రమ, ఇవన్నీ కూడా దేవునికి దగ్గర చేయడానికే. అందుకే చూడండి, కష్టమైన, శ్రమైన, లేమి అయినా, రోగమైన, వ్యాధైన, ఇవన్నీ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే భక్తుల మాటలవి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు, నీవిచ్చిన వాక్యం నాకు మేలు అంటున్నాడు. అంటే దేవునికి దగ్గర చేయడానికి శ్రమ ఎంత గొప్పగా పనికొస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అదే 119 కీర్తన 67వ వచనం కూడా చదువుకుంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఆయనట శ్రమ ఏం లేదు, అంత బాగుందండి, అన్ని బాగున్నాయండి, దేవుడు గుర్తొస్తాడా? ఆలోచించండి, దేవుడు గుర్తురాడు. అంత మంచిగా జరుగుతున్నది, అన్ని బాగున్నాయి, దేవుడు గుర్తొస్తాడా? అనొచ్చు, నాకు దేవుని ఆజ్ఞలు గుర్తున్నాయండి, నాకు 10 ఆజ్ఞలు గుర్తున్నాయండి. ఒకవేళ అంటే 10 ఆజ్ఞలు గుర్తుండడం కాదు, 10 ఆజ్ఞలు ఎంతగా పాటిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడిచ్చిన ఆజ్ఞలు లోబడి ఎంతగా బ్రతుకుతున్నామనేది చాలా చాలా ప్రాముఖ్యం. మరి మనకి ఇల్లు ఇచ్చినా, మనకి వాకిలిచ్చినా, మనకి బంగారం ఇచ్చినా, నగలిచ్చినా, ఇవి ఇస్తే వస్తుందా? కాదండి. దేవుని ఆజ్ఞలు పాటిస్తే భక్తి వస్తుంది. దేవుని దృష్టిలో మనం ఉంటాము, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, దేవుడు మనకు సాయం చేస్తూ ఉంటాడు. అందుకే ఈ కష్టము, ఈ శ్రమ అనేది దేవునికి దగ్గర చేస్తుంది అనేది మనం మర్చిపోవద్దు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, శ్రమ లేదట, ఆయనకు అంతా బాగుందట, అప్పుడు దేవుని త్రోవ విడిచేశాడట. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎప్పుడు శ్రమ వచ్చేసింది, లైన్లో పడిపోయాడు, వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. అందుకే చూడండి, మనం ఎంతగా దేవునికి మొదటి స్థానం ఇస్తుందనేది చాలా చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో మొదటి స్థానం దేవుని, దాని తర్వాత ఇంకేదైనా అనే విధంగా మనము తయారైపోవాలి. నాకు మొదటి స్థానం నా జీవితంలో నా దేవుడు, తర్వాతనే నా భార్య, నా పిల్లలు. అది మనమందరము భార్యలుగా ఉన్నవాళ్ళు, భర్తలుగా ఉన్నవాళ్ళు, అందరు పిల్లలుగా ఉన్నవాళ్ళు, మొదటి స్థానము దేవుడు, తర్వాతనే మిగతా అన్ని అనే విధంగా మనం బతుకుతున్నప్పుడు అప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాము. దేవుని కనసల్లోనే ఉంటాం. మన దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనము పిల్లలు అంటాం. పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుని పిల్లలు ఇచ్చింది కూడా మర్చిపోతాం. అంటే పిల్లల్ని ఇచ్చింది ఎందుకు? దేవుళ్ళని పెంచడానికి. నువ్వు దేవుని కోసం పెరుగుతూ, నువ్వు దేవుని కోసం బతుకుతూ, నీకు ఇచ్చిన గర్భఫలాన్ని దేవుళ్ళని పెంచడానికి కదా పిల్లల్ని ఇచ్చింది. అందుకే ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయమే జరిగిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమ అనేది, రోగం అనేది, వ్యాధి అనేది, లేమి అనేది, ఇవన్నీ మన జీవితంలోకి తొంగి చూస్తున్నప్పుడే, ఇవన్నీ దేవుడు అనుమతిస్తున్నప్పుడే మనం దేవునికి దగ్గర అవుతాం. సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖం అనేది 2 బండి చక్రాలుగా దేవుడు పెట్టాడట. ప్రసంగి గ్రంథం 7:14 చూస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7:14. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము,
తాను చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకూడనట్లు దేవుడు సుఖము దుఃఖము జతపరిచి ఉన్నాడు. దేవుడే జతపరుస్తున్నాడు సుఖము దుఃఖం. కొన్నిసార్లు మనము దేవుడి చేత పొందిన మేళ్ళన్నీ మర్చిపోయి, ఆయన కృప, ఆయన దయ, ఆయన ఆశీర్వాదాలన్నీ పొందుకొని మర్చిపోయి బతుకుతున్నప్పుడు మళ్ళా మనల్ని దేవుడు శుద్ధి చేస్తాడు. ఎలా శుద్ధి చేస్తాడు? శ్రమల కొలిమి చేత, ఇబ్బందుల కొలిమిలో నుంచి నడిపిస్తాడు. ఇవన్నీ మన జీవితంలో వెళ్ళవలసి ఉన్నది. మనమంతా కొన్నిసార్లు ఇబ్బందుల కొలిమిలోకి వెళ్ళవలసి ఉన్నది. అందరము వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు వెళ్ళాలి అంటే దేవునికి దగ్గర అవ్వడానికి. ఇవన్నీ మనకు చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు మన్నారా, ఇప్పుడు దేవుడు లోకానికి ఎందుకు అర్థం కావడం లేదు అనేది మనం ఆలోచిస్తే, ఇంత గొప్ప దేవుడు, అన్ని ముందే చెప్పిన దేవుడు, అన్ని ముందే రాయించిన దేవుడు, అరే అక్రమం విస్తరిస్తుంది నాయన, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని కూడా ముందే చెప్పాడు. అయినా కానీ బైబిల్ వద్దు, బైబిల్ దేవుడొద్దు, బైబిల్ మాటలొద్దు, మేము ఇలాగే ఉంటామంటుంది మూర్ఖపు సమాజం. అందుకే మూడుని నోట్లో వేసి దంచినా కానీ రోకడుతో దంచిన మూర్ఖత్వం పోదు. రోలు మగిలిపోతుంది, రోకడు మగిలిపోతుంది, కానీ మనిషి మారే పరిస్థితిలో ఉండడం లేదు. అందుకే దేవుని వలన ఇక్కడ మనము దేవుడు ఎందుకు లోకాన్ని కనబడకుండా పోతున్నాడంటే, ఇక్కడ ఉన్న సిరి సంపదలు, ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తుల కోసము, ఉద్యోగాల కోసము, ఈ లోక ఆశల కోసం మనిషి పరిగెత్తుతున్నాడు. కాబట్టి ఇవన్నీ దేవుణ్ణి కాండకుండా చేసేసాయి. మనిషి యొక్క కోరికలు, అలవాట్లు, ఈ లగ్జరీ జీవితాలు ఇవన్నీ కూడా దేవుణ్ణి కనుమరుగు చేసేసాయి, దేవుణ్ణి కాండకుండా చేసేసాయి. అందుకే ఒకసారి చూస్తే దేవుని వలన మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచిస్తే, దేవుడు ఎలా కనుమరుగైపోయాడు, దేవుడు ఎందుకు మనిషికి కనబడడం లేదు అంటే, ఆశలు, అంతస్తులు, కోరికలు దేవుణ్ణి మరుగు చేసేసాయి, దేవుడు కాండకుండా చేస్తున్నాయట. అందుకే అప్పుడప్పుడు దేవుని వైపు చూస్తున్నారు, అప్పుడప్పుడు దేవుని బయట పెట్టేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి దేవుడు మనకి కనబడాలి అంటే, దేవుడు ఎల్లప్పుడూ మనకు కనబడుతూ ఉండాలి అంటే మనం ఏం చేయాలో దేవుడు రాయించాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము, 23 నుంచి 25 వరకు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నువ్వు ఎప్పుడు తిరగలుగుతావు మనం దేవుని వైపు? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు. దేవుడు చెప్తున్నాను, మనం అభివృద్ధి పొందాలి అంటే ముందుగా సర్వశక్తిని వైపు తిరగాలి. సర్వశక్తిని వైపు తిరగాలంటే ఏం జరగాలి? నీ గుడారము అనే శరీరములో నుండి దుర్మార్గాన్ని దూరంగా తీసేసేయాలంటున్నాడు. ఇవన్నీ పోవాలంటే మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓపిని సువర్ణమును పారవేయగలము బంగారాన్ని? మనకున్న బంగారాన్ని మట్టిలో పారవేయగలమా? ఆలోచించండి. దేవుని వల్ల దేవుడు ఎందుకు దూరం అయిపోతున్నాడు, దేవుడు ఎందుకు కనుమరుగైపోతున్నాడు మనిషికి అంటే, మనిషికున్న ఆశలు, అంతస్తులు, కోరికలు ఇవన్నీ కూడా దేవుడు కనబడకుండా తీసేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీ గుడారము నుండి దుర్మార్గాన్ని దూరంగా తీసేస్తే అభివృద్ధి పొందేదము. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్ళు, ఓఫీర్ అంటే అది ఒక మంచి హై క్వాలిటీ గోల్డ్ అనమాట. అది ఓఫీర్ అనేది హై క్వాలిటీ గోల్డ్. దాని గురించి మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. పారవేయగలమండి? ఎవరు పారవేస్తారు చెప్పండి?
ఎవరు పారవేయగలరు? పారవేయలేం కదా. బంగారాన్ని మట్టిలో వేయమంటే ఇస్తామా? 1,00,000 రూపాయలు తులం వేయగలమా? అంటే మనసులో నుంచి దాని మీద ఉన్న దృష్టి తీసేసేయాలి. పారవేయడం అంటే అక్కడ పడేయడం అనేది కాదు, కానీ మొదటి స్థానం అంటే నీ దగ్గర ఉన్న ఒరిజినల్ గోల్డ్ అనేది రోల్డ్ గోల్డ్గా కనబడ్డప్పుడే దేవుడు గోల్డ్గా కనబడతాడు. అర్థమవుతుందండి? నీ దగ్గర ఉన్న బంగారం ఏదైతే నువ్వు బంగారం అనుకుంటున్నావో, ఒరిజినల్ గోల్డ్ అనుకుంటున్నావో, ఆ ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా నువ్వు చూసినప్పుడే దేవుణ్ణి గోల్డ్గా చూడగలుగుతావు, అపరంజిగా చూడగలుగుతావు, వజ్రముగా చూడగలుగుతావు దేవుణ్ణి. అర్థముంది? దేవుడు అంటే దేవుడు అలా కనబడ్డప్పుడే మనం దేవుని వైపు తిరుగుతామండి. లేదు ఇది నా బంగారము, నా ఇల్లు, నాది అనుకుంటున్నావు అనుకో, దేవుడు కనపడండి. దేవుడు కనపడు. ఇప్పుడు ఇల్లు కాలిపోతా ఉన్నది, ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఆ అమ్మ మా తల్లిదండ్రులు పెట్టిన బీరో కాలిపోతుంది, వాళ్ళు పెట్టిన బట్టలు కాలిపోతున్నాయి, బంగారం కాలిపోతున్నాయి, ఎలాగుంటుందండి? కాదు కదా. ఒక దిక్కు ఇల్లు కాలిపోతుంది, ఏం చేయాలి? నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవాలి. నువ్వు ఆ మంటలో కాలిపోకొని వెళ్ళిపో. అలా చేయకుండా అమ్మో నా తల్లి గారి బీరో దీంట్లో కాలిపోతుంది, నేను తీసుకుంటాను, ఏమైపోతుంది? మనము కూడా కాలిపోతాము. అందుకే వజ్రము కంటే విలువైన, అపరంజి కంటే విలువైన దేవుడు మనకి వజ్రములాగా కనపడాలి. మన దగ్గరున్న బంగారం అనేది రోల్డ్ గోల్డ్ లాగా చూడాలి తప్ప ఇదేదో గొప్పగా మనం ఉంచుకోవడానికి వీలు. అలా మనం చేస్తే దేవుడు కనుమరుగైపోతాడు. దేవుడు అలా ఒప్పుకోనండి. అప్పుడు సర్వశక్తుడు నీకు అప్పుడు ఎప్పుడు నీ బంగారాన్ని ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేస్తున్నాం అని నీ మనసులోంచి తీసేసాం. ఆ బంగారం ఏముందులే, వదిలేసిపోవలసిందే, ఏమో దేవుడిచ్చిందే కదా, మట్టిలోంచి తీసిందే కదా, మళ్ళా మట్టిలో వదిలేవలసిందే కదా. నాకు నా దేవుడు బంగారం కంటే గొప్పవాడు, వజ్రం కంటే గొప్పవాడు, అపరంజి కంటే గొప్పవాడు అని మనము దేవుని మీద దృష్టి పెట్టినప్పుడే ఆయన గోల్డ్లా కనబడతాడు. అందుకే ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా కనిపించే రోజు ఎప్పుడు? ఈ ఒరిజినల్ గోల్డ్ని నువ్వు దేవుని కంటే ఎక్కువగా చూసి ఇది రోల్డ్ గోల్డ్గా చూసినప్పుడే ఇది ఒరిజినలే. 22 KTM ఉండొచ్చు, 24 ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ మన దృష్టిలో మాత్రము దేవుడు ఒరిజినల్ గోల్డ్. మన దృష్టిలో మాత్రము దేవుడు వజ్రం, అపరంజి, బంగారం కంటే గొప్పవాడు. ఎందుకంటే అన్ని చిందాయన అవన్నీ పొందుకొని దీన్ని చూసుకుంటూ ఆయన పక్కకు పెట్టేసింది లోకం. ఇలా అవడానికి కారణం ఏంటి? మనిషికున్న కోరికలు, మనిషికున్న అలవాట్లు, మనిషికున్న విచ్చలవిడితనము, మనిషికున్న భయం లేని జీవితము, ఇష్టప్రకారముగా వెళ్ళిపోవడం. కానీ దేవుడు అంటున్నాడు, అరే నీవు నీ దగ్గర ఉన్న బంగారం ఏదైతే నువ్వు బంగారం అంటున్నావు, ఒరిజినల్ గోల్డ్ అంటున్నావు, దాన్ని నువ్వు రోల్డ్ గోల్డ్గా చూసినప్పుడే నేను నీకు కనబడతాను. దేవుడండి ఎంత మంచోడు చూడండి, ఎంత మంచి మనసు కలిగిన వాడు, ఎంత మంచిగా మనకి నేర్పిస్తున్నాడు, ఎంత ప్రేమ చూడండి మనమంటే. అలా మనము తప్పిపోతున్నప్పుడు ఎన్నో రీతిలుగా దేవుడు తన వైపు తిప్పుకోవడానికి కొన్ని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. మళ్ళా దేవుడే సాయం చేస్తాడు, దేవుడే గట్టెక్కిస్తాడు. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు దేవుడు మనకు గుర్తుండాలి, మన గుండెల్లోనే ఉండాలి, మన మనసులో దేవుడు ఎల్లప్పుడూ ఉండాలి. అలా ఉంటున్నప్పుడే మనము దేవుని చేత పొందుకుంటున్న మేలులు, స్థితిగతులన్నీ మనకు గుర్తుంటాయి. ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచగలం. అందుకే చూడండి, చివరి దినాల్లో మనుషులు ఎలాగున్నారో వాళ్ళ పరిస్థితి ఎలాగైపోతుందో రాస్తున్నాడు. చూడండి, యాకోబు గ్రంథము 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఇదిగో ధనవంతులారా, ఇదిగో ధనవంతులారా, ధనముంటే కాపాడబడతారండి. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదని బైబిల్లో రాయబడి ఉంటది. ఉగ్రత దినమందు ఎవరి ఆస్తి అక్కడికి రాదు.
అందరము వదిలిపెట్టిపోవలసినదే. అందుకే ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చుడు మీ మీదికి వచ్చుడు ఉపద్రవమును గూర్చి ప్రలాపించే ప్రలాపించి ఏడవమంటున్నాడు. లోకం ఏడ్చే పరిస్థితి ఉందండి. ఎంజాయ్ చేస్తున్న లోకం కొత్త కొత్తవి కనిపెట్టుకుని కొత్తగా ఎంజాయ్ ఎలా చేయాలో. పెళ్లి చేసుకుంటున్నాను ఎమ్మటే విడాకులు, పెళ్లి చేసుకుంటూ ఎమ్మటి చంపుకుంటూ ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కాదు. అప్పుడే పెళ్లి, అప్పుడే డైవర్స్, అప్పుడే పెళ్లి, అప్పుడే హత్య. చూడండి ఎలాగుందో. అంటే మనిషి లోకములో జరుగుతున్నవి చూసినప్పుడు కూడా ఏడ్చే పరిస్థితులు, ఏంటి ఇలా అయిపోతుందని ఏడుపు రావాలట. అది అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చిన ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి చూసుకుని ఒరిజినల్ అనుకుంటున్నాము. ఒరిజినల్ దేవుని పక్కకు పెట్టేసింది లోకం. దేవుడు వద్దు లోకానికి, దేవుని మాటలు వద్దు లోకానికి. కానీ మనకు దేవుడు కావాలి, మన తండ్రి కావాలి, మన యేసు ప్రభు కావాలి, మన పరిశుద్ధాత్మ మనకు కావాలి. మనం వాళ్ళ ముగ్గురితో కలిసి ఉండాలి. ఆ ముగ్గురు ఎల్లప్పుడూ మనతో ఉండాలి. మనం వాళ్ళున్న లోకం చేరాలి. ఇది కదండి మన గురి, ఇది కదా మన టార్గెట్. అందుకే మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఎందుకు తెలుసా? అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఈరోజు ధనాన్ని కూర్చుకునే పనిలో మనిషి ఉన్నాడు, సంపాదన మాయలో మనిషి ఉన్నాడు. కాబట్టి దేవుడు కనబడడం లేదు లోకానికి. అందుకే దేవుడు అంటున్నాడు, రేయ్ నువ్వు చివరి దినాల్లో అంత ధనాన్ని కూర్చుకున్నావు కదా, ఆ ధనము తుప్పు పట్టిపోతుంది, ఆ బంగారం వెండి తుప్పు పట్టిపోతుంది. ఎందుకంటే దేవుడు వలరా, దేవుడు వజ్రం కంటే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మన జీవితంలో. అందుకే ఏది ఉన్నా మన జీవితంలో, ఏది ఉన్నా లేకున్నా ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళుతామని వాడుకుని వదిలిపెట్టే విధంగా దాన్ని చూడాలి తప్ప దాన్ని నెత్తికెక్కించుకున్నావా దేవుడు కనమరుగైపోతాడు. జాగ్రత్త. దేవుడు కనపడు. ఎందుకంటే దేవునికి అలా కుదరదు. దేవుడు అలా ఒప్పుకోడు. ఈ అన్ని ఇచ్చిన దేవుడు, ఇచ్చిన ఆయన్ని, ఇచ్చిన దేవుని పక్కన పెట్టి ఇచ్చిననే దేవుని కంటే ఎక్కువ చూస్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే నీకు ఏదున్నా అది వాడుకుని వదిలేసేదాకా చూడాలి తప్ప దాన్ని చూసి గర్వము, దాన్ని చూసి దాన్ని ఎక్కించుకునే పరిస్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. చివరిగా 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. మనం ఇప్పుడు ఎలాగ ఉండాలి, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో చెప్తున్నాడు. మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏ వార్త వినవలసి వస్తుందో మనకి తెలియదు కదా, అసలు ఊహించలేము మనము. కాలము సంకుచితమే. ఎందుకంటే మనిషి చెడిపోయాడు కదా, మనిషి మూర్ఖుడుగా మారిపోయాడు కాబట్టి, దేవుని మాటలు వద్దు కాబట్టి, దేవుని వాక్యాలు వద్దు కాబట్టి, దేవుడిచ్చిన బైబిల్ వద్దు కాబట్టి ఇక లోకం ఇలాగే మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏమి నమల్చి వస్తుందో తెలియదు. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వాళ్ళు భార్యలనే నా భార్య నా భర్త అనేది కాదు. మొదటి స్థానం దేవుడు, తర్వాతనే భార్య. మొదటి స్థానము దేవుడు, తర్వాతనే భర్త. అలాగని భర్తలు వద్దని భార్యలు వద్దని కాదు దేవుడు చెప్పేది. భార్య భర్తలు కుటుంబాలుగా సంతోషంగా కాపురాలు చేయాలి. వివాహం అన్ని విషయంలో ఘనమందులో దేవుడు చేసిన వివాహం ఇది.
కాబట్టి మొదటి స్థానం కుటుంబంలో మన జీవితంలో దేవునికి తర్వాతనే ఏదైనా అదే దేవుడు రోజు నేర్పిస్తున్నాడు మనకి. అందుకే భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టు ఉండాలి. ఇది నాది 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 అనేది నన్ను ఎత్తికెక్కించుకోవద్దు. నీది కానట్టుగా నువ్వు వాడుకొని వదిలిపెట్టే విధంగా వాడుకొని వదిలే వస్తువుగా చూడాలి తప్ప ఇది నాది నాది అనేది ఎప్పుడు కూడా అది మనకి దేవుని దూరం చేసేది. తమ కొనుక్కున్న వాళ్ళు తమది కానట్టును ఈ లోకం అనుభవించు వాళ్ళు అంటనట్టుగా ముట్టనట్టుగా ఉన్న లోకంతో మనం ఇదే లోకంలో మనం బతకాలి, వేరే లోకం మనకు లేదు కనుక ఈ లోకంలో బతుకుతున్నప్పుడు అంటనట్టుగా ముట్టనట్టుగా జాగ్రత్తగా మనము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, ప్రవర్తిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. నటనాలోకం ఇది. ఈ నటనాలోకంలో ఎంతో మంది నటీమణులు అంతలో నటీమణులు కనబడుతున్నారు కదా. ఇలాంటి నటనాలోకము గతించిపోతుంది. ఇది ఎంతో కాలం ఉండదు కనుక దేవుడు ఎల్లప్పుడూ మనకు కనబడే విధంగా మన జీవితం ఉండాలి. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు మనకు గుర్తుండాలి. ఎప్పుడు మన గుండెల్లో మన మనసులో దేవుడు ఉండాలి. మొదటి స్థానము దేవుడే ఉండాలి. మొదటి స్థానము దేవుడే ఉండాలి. నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను పిల్లలైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ప్రభు. అంటే దాని అర్థమేంటి? వీళ్ళందరూ వదిలేయాలనే కాదు కదా. మొదటి స్థానం ప్రభుకి ఇచ్చి బాధ్యతలను నెరవేర్చాలి, కుటుంబ ధర్మం నెరవేర్చాలి. కానీ మొదటి స్థానం మనము దేవునికే ఇవ్వాలి. మన కుటుంబాల్లో మన జీవితంలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. మన కుటుంబంలో ఏదైతే శ్రమలు వస్తున్నాయో, రోగాలు వస్తున్నాయో, ఏదైనా వ్యాధులు వస్తున్నాయో, లేని వస్తుందో ఇవన్నీ కూడా మేలుకే వస్తున్నాయి, మనకి మేలు జరిగించడానికి వస్తున్నాయి, మనని దేవునికి దగ్గర చేయడానికే వస్తున్నాయి తప్ప మనని ఇబ్బంది పెట్టడానికి కాదు. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుడు ఈ బైబిల్ను పరిశీలన చేసుకుంటూ బైబిల్ బాగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి. బైబిల్ ఎక్కువగా చదివే అలవాటు, ఎక్కువగా ప్రార్థన గడిపే అలవాటు ఉన్నప్పుడు ఇవన్నీ మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు దేవుడు. అందుకే ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా కనిపించే రోజేంది? నీ దగ్గర ఉన్న బంగారమును రోల్డ్ గోల్డ్గా చూస్తే దేవుడు గోల్డ్గా కనబడతాడు. ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా చూడను, అప్పుడు వజ్రము కంటే గొప్పవాడైన దేవుడు ఒరిజినల్ గోల్డ్గా కనబడతాడు, గొప్పవాడు కనబడతాడు. ఆయనది ఇదంతా నాదే అంటాడు దేవుడు. ఇదంతా నాదే. దేవుడు నీ ఇచ్చిందాన్ని పట్టుకొని దేవుణ్ణి పక్కకి పెట్టే పరిస్థితులు మనం ఉండకూడదు. మనమందరము మన జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తూ ఒరిజినల్ గోల్డ్ని ఎప్పుడు కూడా రోల్డ్ గోల్డ్గా చూసి అలా చూసుకుంటూ మనం వెళ్ళిపోయినప్పుడు అది మన మనసులో నుంచి ఆ బంగారం ఇది ఒరిజినల్ తీసేసినప్పుడే దేవుడు మనలోకి రాగలుగుతాడు, దేవుడు కనబడతాడు. అలా దేవుడు ఎప్పుడు మనం కనబడుతూ ఉన్నప్పుడు వాక్యాల ద్వారా, ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మనతోనే ఉండి నడిపిస్తున్నాడు అని అర్థం. అలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడైనా గొప్ప మాటలు ఇది నన్ను అందరితో మాట్లాడవనైనా అందరూ మట్టి స్తోత్రాలు తండ్రి. అవును నైనా, ఒరిజినల్ గోల్డ్ రోల్డ్ గోల్డ్గా కనిపించే ఆ రోజు ఎప్పుడంటే ఒరిజినల్ని రోల్డ్ గోల్డ్గా మేము చూసినప్పుడే అపరంజి కంటే వజ్రం కంటే గొప్పవారైన మిమ్మల్ని మేము చూడగలుగుతామని మాకు ఈరోజు నేర్పించావునైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ మాటలకు మేము లోబడి జీవించే శక్తిని మాకు ప్రసాదించండి నాయన. ఎల్లప్పుడూ మొదటి స్థానం మీకించి మా జీవితంలో
ముందుకెళ్ళే కృపను దయచేయండి తండ్రి. ఏ పరిస్థితుల్లో కూడా మీకు దూరం కాకుండా ఎల్లప్పుడూ మీకు ఆత్మీయ ఆలోచన కలిగి జీవించే భాగ్యం ప్రసాదించండి. మేము ఎప్పుడు కూడా ఈ లోకమాయలో, ఈ లోక ఆశల్లో, లోక కోరికల్లో మేము కట్టుకొని పోకుండా ఎల్లప్పుడూ మీ మాటలు మా హృదయంలో ఉంచుకుంటూ వారికి లోబడి జీవించే భాగ్యం ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మేము మోసపరుచుకోకుండా విన్న మాటలు లోబడి జీవించే భాగ్యం ప్రసాదించమని సమస్త ఘనత మహే ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.